నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దోర్నిపాడు గ్రామంలో ఉద్యోగాల పేరిట మోసం జరిగింది. అమాయకులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారు. ఇక మోసపోయిన మహిళలు బాధితులు రోడ్డెక్కి డీఎస్పీ కార్యాలయం ముందు భారీగా ధర్నాకు దిగారు. మోసగాళ్లను తక్షణమే అరెస్టు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బాధితుల ఆందోళనతో ఆళ్లగడ్డలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నంలో ఉన్నారు. ఒక్క నిమిషం ఆగు సార్. ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేసినట్టు సర్వోత్తమ అరెస్ట్ డ్యూటీలో లేడు. ఏ విధంగా స్పాట్ లో ఉన్నాడు సార్? ఏ విధంగా స్పాట్ లో విన్నాడు కేసు? ఇక దోర్నిపాడు గ్రామంలో ఉద్యోగాల పేరిట జరిగినటువంటి మోసం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జునుడికి తెలుసుకుందాం. మల్లికార్జున్, కొంతమంది అమాయకుల్ని టార్గెట్ గా చేసుకుని వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తిగా అసలు ఎన్ని లక్షలు నష్టపోవడం జరిగింది, ఏంటి పూర్తి డీటెయిల్స్? నేను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డిఎస్పీ కార్యాలయం ఎదుట కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా దొర్నిపాడు గ్రామానికి చెందినటువంటి కొంతమంది నిరుద్యోగుల దగ్గర కూడా కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా 2 లక్షలు 3 లక్షలు ఇట్లా 4 లక్షలు అంటే మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల దాకా వసూలు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. పూర్తి స్థాయి మోసపోయినటువంటి ఈ తల్లిదండ్రులు పిల్లల తండ్రులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడంతో ఈ నేపథ్యంలో కూడా ఆళ్లగడ్డ డిఎస్పీ కార్యాలయం చేరుకొని అక్కడ ఆందోళన నిర్వహిస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా 10th ఇంటర్ ఫెయిల్ అయినటువంటి అమాయకులు ఎవరైతే ఉంటారో వారిని ఆసరిగా చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు, అదే గ్రామాలకు చెందిన కొంతమంది వ్యక్తులు పూర్తి స్థాయిలో వీరికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కూడా వారిని నమ్మబలికి వారి దగ్గర నుంచి కూడా వివిధ రూపాయలు కూడా డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఉద్యోగాలు రాకపోవడంతో ప్రశ్నించారు వీరందరూ కూడా. ఈ నేపథ్యంలో కూడా వారు చేసినటువంటి మోసం బయటపడింది. అసలు ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పేసి కూడా వీరు తేరుకున్న లోపే వారందరూ కూడా అక్కడ నుంచి పరారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా గతంలో కూడా ఒక 2-3 సార్లు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం కారణంగానే ఈ రోజు ఆళ్లగడ్డ డిఎస్పీ కార్యాలయం ఎదుట కూడా ఆందోళన చేశారు. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా పోలీసులు కలగజేసుకొని మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా బాధితులు ఇన్ని రోజులు ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఈ స్కామ్ గురించి ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా వీళ్ళని అప్రోచ్ అవటం జరిగింది, తర్వాత ఇంతమందిని ఏ విధంగా నమ్మబలికారు, ఎన్ని నెలల పాటు వీళ్ళు ఎదురు చూశారు, ఏంటి? పూర్తి స్థాయిలో వీళ్ళు దాదాపుగా ఒక 6 నెలల నుంచి వ్యవహారంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో, మామూలుగా ఏ ఉపాధి లేకుండా ఏ జాబ్ చేయకుండా ఉంటారో ఈ దొర్నిపాడు గ్రామంలో వీరందరినీ కూడా ఆసరిక చేసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళటము, మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఎన్ని రోజులు ఉద్యోగాలు లేకుండా ఉంటారు, వీరందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఒకరొకరికి ₹1,00,000 జీతం వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వీరిని నమ్మించారని చెప్పవచ్చు. అయితే పాపం కూలీ పనులు చేసుకున్నటువంటి ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పిల్లలకి ఏదైనా జాబ్ వస్తే ₹4 వస్తాయన్న ఆశతో కూడా వాళ్ళు కష్టపడి కూడబెట్టుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఆ డబ్బులన్నింటినీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అయితే నేపథ్యంలో కూడా డబ్బులు తీసుకున్న తర్వాత వారు స్పందించకపోవడము, ఫోన్లు ఎత్తకపోవడం నేపథ్యంలో వీళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తర్వాత కూడా పలాని వ్యక్తులు మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వాళ్ళు పోలీసులు స్థానికంగా ఉన్న పోలీసులు పట్టించుకోవడం కారణంగానే ఈ రోజు డిఎస్పీ కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ అమాయకులను మోసం చేసి లక్షలు దండుకున్నారో వారిపైన ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా వీరు డిమాండ్ చేస్తున్నారని చెప్పవచ్చు. కొన్ని వేల మంది కూడా పోలీస్ కార్యాలయాన్ని ఈ రోజు ముట్టడించారంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకరు జాబ్లు ఇప్పిస్తారని చెప్పి మోసం చేసిన వెంటనే ఫిర్యాదు వచ్చిన వెంటనే వారిని పరిశీలించి ఎవరు ఇక ఈ పని చేశారని చెప్పేసి పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపైన స్పందించకపోవడం పట్ల కూడా పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మల్లికార్జున్, అంటే మొత్తం కూడా ఇది ఎన్ని లక్షల స్కామ్ అని చెప్తున్నారు, పోలీసులు ఇప్పటికైనా ఈ కేసును టేకప్ చేశారా ఏంటి? పూర్తి స్థాయిలో దాదాపుగా ₹1,00,00,000 వరకు కూడా వసూలు చేశారన్న
ఇది కూడా మనకి వినపడతా ఉంది. మనకు తెలిసిన సమాచారం మేరకు ఒక 30 to 40 lakhs అంటే ₹1,00,00,000 వరకు కూడా వీరు చేసేట వరకు మనకు అందుకంటే అందిన కాడికి చాలా మందిని భారీ ఎత్తుననే మోసం చేశారని మనకు తెలుస్తోంది. ఈ రోజు ఈ గ్రామ ప్రజలు ఇక్కడికి వచ్చి తమకి అన్యాయం జరిగిందని చెప్పి బయటికి వచ్చి డిఎస్పీ కార్యాలయం దగ్గర ఈ ఆందోళన నిర్వహించినాక ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పవచ్చు. లేకపోతే ఈ గ్రామం నుంచి ఈ విషయాన్ని బయటికి రాకుండా ఉన్నటువంటి వారు ఎంతో చాకచక్యం కూడా ఈ అంశాన్ని మూసిపెట్టారని చెప్పవచ్చు. అంటే పొలిటికల్ గా ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే ఏ ప్రాంతానికి చెందిన వారు, ఏ కంపెనీ వారు ఈ అమౌంట్ తీసుకున్న వివరాలు అయితే మాత్రం ఇప్పటి వరకు వాళ్ళు చెప్పలేదు. పూర్తిసార్లు అది మీడియాకు వాళ్ళు వెల్లడించాల్సి ఉంది. చెప్తే కనుక అది ఎవరు ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు పూర్తి స్థాయిలో తీవ్రంగా మోసపోయిన తర్వాత అంటే మేము భారీగా మోసపోయాం అని భావించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా పోలీసుల హెచ్చరికలు తీసుకోకపోవడం పట్ల కూడా ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారుగా మనకు ₹1,00,00,000 దగ్గర కూడా ఈ స్కామ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంత పెద్ద విషయాన్ని పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న దానిపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మల్లికార్జున్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఉద్యోగాల పేరిట కుచ్చుటోపి పెట్టడం గత కొంతకాలంగా కూడా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ కూడా అయినప్పటికీ జనాలు ఇంకా మోసపోతూనే ఉన్నారు. ఉద్యోగాల పేరిట కూడా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంత డబ్బును వసూలు చేయటము, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని బీటెక్ కంప్లీట్ చేసుకొని కానీ లేకపోతే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసుకొని కానీ సిద్ధంగా ఉన్నటువంటి పిల్లలు ఎక్కడున్నారని చెప్పి ఒక ఎర వేస్తూ ఉంటారు. ఆ ఎర వేసిన తరువాత మీకు ₹1,00,000 జీతం ఇప్పిస్తామంటూ కూడా కొంతమంది దగ్గర నుంచి 5 లక్షలు అందిన కాడికి లాక్కుంటూ ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళకున్న కెపాసిటీని బట్టి కూడా 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇలా కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నిజంగానే కంపెనీ పేరిట ఏదో ఒక ప్రాంతంలో హైదరాబాద్లోనే, విజయవాడలోనే ఎక్కడో ఒక దగ్గర కంపెనీ పెట్టేసి ఒక సిస్టమ్లు పెట్టేసి వాళ్ళకి ఏమీ నేర్పించకుండా కూర్చోబెట్టి ఒక 3 నెలల జీతాలు ఇచ్చి ఆ తర్వాత కంపెనీ దివాలా తీసినట్లుగా లేకపోతే అక్కడ నుంచి వాళ్ళు పరారవ్వటం ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. మరొకవైపు ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఎవరినో ఒకరిని తెలిసిన వాళ్ళని పరిచయం చేసుకొని మిగిలిన ఊరందరికీ నమ్మబలికినటువంటివి ఇలాంటివి కూడా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తాము, లేకపోతే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాము, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తాము, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ సెక్టార్లో, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూ చెబుతూ ఉంటారు. ఇలాంటి మోసాలన్నీ ఎన్ని జరిగినప్పటికీ కూడా జనాలు ఇంకా నమ్మి డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయని ఇంకా నమ్ముతూనే ఉన్నారు. అలానే ఈ అమాయకపు ప్రజలకు కూడా నమ్మబలకటం, వీళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు ₹1,00,00,000 వరకు వసూలు చేశారు అందరి దగ్గర నుంచి కలిపి. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికీ కూడా పోలీసులు వీళ్ళ కేసును సరిగ్గా పట్టించుకోవటం లేదంటూ కూడా ఇవాళ ధర్నాకు దిగటం జరిగింది.